ఇట్లా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ విమానం కూలి చచ్చిపోయినప్పుడు తెలుగోళ్ళంతా కంటతడి పెట్టిర్రు. మంచి నాయకుడు దబ్బిన కాలం చేసే కదా అని చాలా మంది బాధపడ్డారు. అగో ఇట్లనే ఇప్పుడు మహారాష్ట్ర జనం కూడా అదే తరీకల బాధపడుతుర్రు. ఎందుకంటే నిన్న విమానం కూలి ఆ రాష్ట్రం డిప్యూటీ సీఎం కాలం చేసిండు కదా, అగో అందుకు అన్నట్లు సార్ది ఆఖరి కార్యం అయిందట. పాన్రట్లవే ఆఖరి సూప్ చూసేసొద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సార్ పేరు మార్చిపోయింది. బేస్తారం పొద్దుగాల 11 గంటలకు సారు చితికి నుప్పంటించారు ఆయన ఇద్దరు కొడుకులు. ఆఖరి కార్యానికి సెంటర్ మంత్రులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇంకా కడిమ నాయకులు, లీడర్లు పెద్ద ఎత్తున అదిరిపడ్డారు. కడ చూపు చూసిర్రు. సర్కార్ లాంఛనాల నడుమ చివరి కార్యం ఒడిచింది. ఇక పార్టీ నాయకులు, సార్ అభిమానులు, ప్రజలు లక్షల మంది తరలిరాంగా బారామతి విద్యా ప్రతిష్ట మైదానం బరువెక్కిపోయింది. అజిత్ దాదా అమర్ హై అనుకుంటే పెద్ద పెట్టున నినాదాలు చేసిర్రు. మళ్ళా జన్మంటూ ఉంటే మీరు ఇక్కడే పుట్టాలా సార్, మాకు మీ అసుంటి నాయకుడు ఎప్పటికి దొరకడని కళ్ళ నిండా నిలదీసి బాధపడ్డారు అభిమానులు. అట్లా బరువైన వాతావరణం నడుమ సార్ కొడుకులు ఇద్దరు తండ్రి కాష్టం చుట్టూ తిరిగి తల కొరిగి పెట్టిర్రు. అంతకంటే మొదలు జాతీయ జెండా కప్పిన సార్ పీనియన్ తీసుకొస్తుంటే రోడ్డు పొడుగుత జనం జేజేలు వలికిర్రు. ఆఖరి చూపు చూస్తానికి పోటీ పడ్డరు. లక్షల మంది తరలిరాంగ బారామతి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. 9 గంటలకు ఆడిటోరియం కంచి చాలైన పార్థివ యాత్ర 2 గంటల పాటు సాగింది. ఈ అంత్యక్రియల ముచ్చట మొత్తం ఎంపీ సుప్రియా సూలే మేడం దగ్గరుండి చూసిందట. మొత్తానికి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు మహారాష్ట్రకు డిప్యూటీ సీఎంగా చేసిండంటే జనంలో సార్కు ఎంత పదారు ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కావచ్చు మహారాష్ట్ర సర్కారు 3 సంతాప దినాలుగా ప్రకటించింది. ఏదేమైనా మహారాష్ట్ర మంచి నాయకుని కోల్పోయింది. విమానం పాడై మంచి లీడర్ను దూరం చేసిందని బాధపడుతున్నారు అక్కడి జనాలు.